మేము ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతర ఉంది కదండి, ఆ జాతరకు అమ్మమ్మ వెళ్ళొచ్చింది. అందుకే ఎదురు పండుగ చేస్తున్నాం అంటే వెళ్ళినాం. ఎదురు పండుగ అంటే ఏంటి అనుకుంటారు కొంతమంది. తెలిసిన వాళ్ళు అంటే ఓకే, తెలియని వాళ్ళు ఉంటారు కొంతమందికి. ఎదురు పండుగ అంటే ఏం లేదండి, అక్కడ నుంచి తెచ్చిన బంగారం ఉంటుంది కదా, అది మనం ఇంట్లో వచ్చినాక పూజ చేసుకొని మళ్ళీ సమ్మక్క సారక్క కొబ్బరికాయలు కొట్టుకొని ఇంట్లో మంచిగా పూజ చేసుకొని అక్కడ నుండి తెచ్చిన బంగారం ఏదైతే ఉందో మనకు కొంచెం మన ఇంట్లో దేవుని కాడ సమర్పించుకొని తర్వాత మనం మన పక్కింటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంత పెట్టాలన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే ఇది. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. మా అమ్మమ్మ అక్కడ నుండి వచ్చుకుంటా కొన్ని బొమ్మలు తెచ్చింది. ఇందులో వానికి నచ్చింది ఎక్కువ ఏంటిదంటే ఈ బెలూన్, దీనికి లైటింగ్ ఆఫ్ ఆన్ అవ్వకుంటుంది. బాగుంది, నాకు చిటి తల్లికి ఇట్లా నచ్చింది, అందుకే పట్టుకొని చూస్తా ఉంది. వానికి కొన్ని తెచ్చింది, అట్లనే నా చిటి తల్లి కోసం ఈ టెడ్డి బేర్ తెచ్చింది. చాలా బాగుంది, నాకు నచ్చినాయి. అట్లా బయటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం అలాంటి ఏమైనా పట్టుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను లాస్ట్ ఎప్పుడు వెళ్ళానంటే నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఉండే, అంటే అప్పుడు నాకు గుండె చేయించారు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ గా. అప్పటి నుండి నేను వెళ్ళలేదు అసలు. కుదిరితే ఇప్పుడు మళ్ళీ 2 years ఉంటది కదా, ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అక్కడ నుంచి తెచ్చిన బంగారం ఉంటుంది కదా, ప్రసాదం ఏదైతే ఉందో అది, అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఇంట్లో కొట్టుకున్న కొబ్బరికాయ, అది రెండింటిని కలిపి ప్రసాదం చేసుకోవాలి. మా అద్విగాడు అయితే బొమ్మలతో ఫుల్ బిజీ అయిపోయిండు, అండ్ నా చిన్నతల్లి అయితే బొర్రూట్లో బిజీ అయిపోయింది. నార్మల్ కోడ్ అనుకురా, కాదు నాటి కోడ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కుంకుమ పసుపు పెట్టాలన్నమాట. వీళ్ళందరూ మా అమ్మమ్మ దోస్తులు, అందుకే వాళ్ళందరినీ పిలిపించుకుంది. దోస్తులు అంటే దోస్తులు కాదు, ఇట్లా ఉంటారు కదా ఏరాళ్ళు అంటే తోడుకోడలు అంటారు కదా, అట్లా. ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా, మీకు ఇంకోటి చూపియానా. ఇంకో మా అద్విగాడు అలా మామ చూడరు, ఎందుకో వీడు గుర్రం గుర్రం అని ఇదే ఆట ఆడతాడు ఊకే. అదేంటో తెలియదు, ఈ చిన్నపిల్లల ఆటే అంతట్టుంది నాకు తెలిసి. ఇటు వస్తే ఇంకా ఇది ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు, అంటే కుంకుమ పసుపు పెట్టుడు అంతమంది కదా పిలిచింది, ఇంకా వాళ్ళకి పెడుతూనే ఉన్నారు. అండ్ ఈ ప్రాసెస్ జరిగే లోపు నేను మీకు ఇంకోటి చూపిస్తా. నా చిన్న తల్లి నార్మల్గా అయితే ఎవ్వరికి అడిగి పోదు అసలు, కానీ మా మామయ్య ఇక్కడ మాత్రం చాలా సేపు ఆడుకుంది. అదేందో ఎత్తుకునే వాళ్ళు దానికి నచ్చితేనే వాళ్ళకి అడిగి పోతుందేమో మేబీ. ఇలా చాలా సేపే ఆడుకుంది మా మామయ్య కాడ. ఇంకోటి ఏంటంటే మా ఇంటికి వచ్చారు కదా మా అమ్మమ్మ వాళ్ళందరికి ఇట్లా, వాళ్ళకి మేము ఓన్లీ నార్మల్ గా ప్రసాదం ఇచ్చే పంపుతారు అందరూ, కానీ మేము ఏం చేసినాం అంటే అన్నం ఇట్లా పెట్టినాం. ఇట్లా పెడితే ఇంకా మంచిది అనమాట మనకు. వాళ్ళు ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి ఖచ్చితంగా మేము అన్నం పెట్టినాం. ఇంకోటి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రసాదం పంచేసినాం ప్రతి ఒక్కరికి, అంటే కొంచెం కొబ్బరి కొంచెం మేది బంగారం పెట్టాలి, అట్లా అందరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ పెట్టినా. నేను కూడా కొంచెం టేస్ట్ చేసిన, ఎంతైనా ప్రసాదం కదా కొంచెం అన్న తినాలి. ఇంకో మెయిన్ది నా ఫేవరెట్, దీన్ని నేను చాక్ పీస్ అంట, అంటే నేను ముద్దే పెట్టుకున్న పేరు. మీకు దీని పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని చిలుకలు అంటాం. ఇది తింటే 4 ఎర్రగా అవుతుంది. ఇంకోటి పుట్నాలు పేలాలు అన్ని కలుపుకొని ప్రసాదం చేసుకోవాలి. ఇంకేం టేస్ట్ అద్దరిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి.